బాస్ చూసారా రాత్రి? చూసానండి. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. బిగ్ బాస్ 7 సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయం అండి. ఒక రైతు బిడ్డ కుటుంబానికి చెందిన వ్యక్తిగా నా ఆనందానికి అయితే అవధులు లేవు. పల్లెటూరు నుంచి వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టి కెమెరా అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తి వందలాది కెమెరాల మధ్యన శివాజీ గారి సంపూర్ణ సహాయ సహకారాలతోటి మొదటి రోజు నుంచి చక్కగా ఆడుతో ప్రఖ్యాత పేరుగాంచిన సెలబ్రిటీలతోటి టీవీ వారెవరంటే సినిమాలకి టీవీ రంగానికి చెందిన వ్యక్తులతో తలపడి విజయం చేకూడడం అనేది మామూలు విషయం కాదండి. అది అందరికైతే సాధ్యపడదు. అది కేవలం మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కే సాధ్యం అని నిరూపించాడు. అలాగే శివాజీ గారు ఆయన పూర్తి సంపూర్ణ మద్దతుతోటి మొదటి నుంచి మన పల్లవి ప్రశాంత్ గారికి తర్ఫీదు అది ఇచ్చారు. దాంతో ఆయన చక్కగా అల్లుకుంటూ ఆయన మొత్తం విజయం చేకూర్చుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మాగిపోయేలా చేసుకున్నారు. నాగార్జున గారిది ఎలా అనిపించింది? నాగార్జున గారు యాంకరింగ్ అయితే సూపర్ అండి. ఈ షో సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఆయన యొక్క యాంకరింగ్ అని చెప్పాలి. అలాగే మా టీవీ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆఖరిగానే చెప్పొచ్చేది ఏంటంటేనండి, మట్టి పిసుకునే చేతులతో బిగ్ బాస్ సీజన్ 7 కప్పు అందుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. ఈ విషయంలో నేను నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్.